హలో అండి. నమస్తే అండి అందరికీ. నేను ఒక కథ చెప్తున్నాను. ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే అండి. కథ స్టార్ట్ చేస్తున్నాను, వింటారా? వేణుగోపాల స్వామి గుడి గాలిగోపురంపై ఉన్న చిరుగంటలు, చిరుగాలికి చేసిన మంజుల నాదం వీణుల విందు చేసింది. కంటే కూతుర్నే కనాలి. గర్వంగా నాన్న మాటలు అంతకంటే వినుసొంపుగా అనిపించాయి నాకు. అప్పుడు సాయంకాలం 6 పండుగకు కొత్త బట్టలు తీసుకోవాలని నన్ను వెంట పెట్టుకుని బయటికి వచ్చాడు నాన్న. ఒక్క స్కూల్కి వెళ్ళే సమయాన్ని మినహాయిస్తే నాన్న వెంట నేను లేనిదెప్పుడు? అభిమానం ఉన్నవాళ్ళు మమ్మల్ని నెహ్రూజీ, ఇందిరాగాంధీలతో పోలిస్తే మరికొంతమంది అక్కసుగా నన్ను నాన్న కూచి అంటారు కూడా. ఎవరెలా అనుకున్నా నాన్నంటే నాకెంతో ఇష్టం. ఇక నాన్నకు పంచ ప్రాణాలు నేనంటే. కాలు కింద పడితే కందిపోతానేమో నన్ను అంత అపురూపంగా చూసుకుంటారు. అయినా కందిపోవటానికి నేను అసలు కాలు కదిపితేనే కదా. నన్ను గుండెల మీదే పెంచాడు నాన్న. కూతుర్ని అంత ప్రాణప్రదంగా ప్రేమించే నాన్నతో అంతకుముందు సూరయ్య ఏమన్నాడు? నీకు మగనలుసుంటే బాగుండేదే అంటాడా? ఎంత ధైర్యం! అయినా ఆయనకు బాగా అయ్యిందిలే. నాన్న బాగా బుద్ధి చెప్పారు. ఓయ్ సూరయ్య, నీకిద్దరు అబ్బాయిలే. నీకేం తెలుస్తుంది కూతురి విలువ? ఎంతమంది కొడుకులున్నా నా బంగారు తల్లికి సరిరారు. అందుకే కంటే కూతుర్నే కనాలి. నన్నే చూసుకుంటూ గర్వంగా అన్నాడు నాన్న. చెప్పొచ్చావులే, ప్రపంచంలో మీరిద్దరే తండ్రి కూతుళ్ళు అయినట్టు నవ్వుతూ దెప్పుతూ వెళ్ళిపోయాడు సూరయ్య. సూరయ్య ఏ ఉద్దేశంతో అన్నా ఆ మాటలు 100కి 100 పాళ్ళు నిజం. ప్రపంచంలో అందరూ నాన్నలు ఇలాగే ఉంటారో లేదో నాకు తెలీదు. మా నాన్న మటుకు ప్రేమకు ప్రతిరూపం. ఆ ప్రేమంతా నాకే సొంతం. అమ్మ నాన్న తానే అయి పెంచిన నాన్న ప్రేమ వల్ల అమ్మలేని లోటు నాకెప్పుడు తెలియలేదు. నాకు తెలిసి నానమ్మ ఎన్నిసార్లు పోరిందని నాన్నను మళ్ళీ పెళ్లి చేసుకోమని. ఎంతమంది ఎన్ని విధాల బలవంతం చేసినా నాన్న మరో వివాహం చేసుకోలేదు. నా తల్లిని పెంచి పెద్ద చేయటంలోనే నాకు తృప్తి, ఆనందం ఉన్నాయి. దయచేసి నన్ను బలవంతం పెట్టకండి అంటూ తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాడు నాన్న. నన్ను పూర్తిగా నాన్న పెంపకంలోనే పెరిగినా నాకు ఏనాడు ఏ చిన్న పని కూడా చేయాల్సిన అవసరం రాలేదు. వంట చేసి గోరుముద్దలు తినిపించి తనే జడలు వేసి నన్ను స్కూలుకి పంపేవాడు. నిజం చెప్తున్నాను, అమ్మ ఉన్నా నన్ను అంత అపురూపంగా చూసుకునేది కాదేమో. ఎంతో అల్లరిముద్దుగా పెరిగిన నా స్నేహితురాలు కూడా అమ్మ చేతి దెబ్బలు తినకుండా పెద్దవాళ్ళు కాలేదు. అలాంటిది నాన్న ఒక్కసారైనా చిన్న దెబ్బైనా వేయలేదు. దెబ్బలే కాదు, అసలు నాన్న కోపం నేనెప్పుడూ చూడలేదు. బాగా చిన్నతనంలో ఒక్కసారి నాన్నను పేరు పెట్టి పిలిచిందని నేను అలానే పిలిచా. కోపంతో మండిపడ్డ నానమ్మను నాన్న నవ్వుతూ వారించాడు. నువ్వు కన్న తల్లివైతే అది నా బంగారు తల్లి, పిలవని అమ్మ అంటూ. ఒక్కటేమిటి, నా బాల్యమంతా నాన్న ప్రేమను పంచి ఇచ్చిన తీపి జ్ఞాపకాలే. నాన్న పక్కనుంటే ఆ ధీమాయే వేరు. ఓ జ్ఞాపకం నా కళ్ళ ముందు ఇంకా సజీవంగానే ఉంది. నా పెళ్ళికని నాకు ఊహ తెలియని వయసు నుంచి నాన్న చేయించిన నగలకు బీరువాలో ఉన్న లాకర్ సరిపోకపోతే బ్యాంక్ లాకర్లో పెట్టడానికి నన్ను వెంట తీసుకొని మరీ వెళ్ళాడు. నాన్న స్ట్రాంగ్ రూమ్లోకి చిన్నపిల్లలను అనుమతించరని చెప్పిన మేనేజర్తో, మా అమ్మాయి నాకంటే తెలివైంది, జాగ్రత్త పరురాలు, కావాలంటే తననే లాకర్ దగ్గరికి తీసుకువెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అన్న నాన్న మాటలు మరొక జన్మకు కూడా మర్చిపోలేను. ఆ మాటల్లో ఎంతటి నమ్మకం! అదంతా నా మీద గల అమితమైన ప్రేమ వల్లే కదా. నాన్నకు నేను ఎంత ఇష్టమంటే 200 కాసుల బంగారం కంటే, ఇంకా చెప్పాలంటే తనకంటే కూడా నాన్నకు నేనే ఎక్కువ అని ఆ క్షణంలోనే నాకు తెలిసింది. గర్వంగా నాన్నతో పాటు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళాను. అలా ప్రపంచమంతా నాకు నాన్నే, నాన్నకు నేనే ప్రపంచం. ఆడపిల్ల మీద అంతలా ప్రేమ పెంచుకోకు అన్న నానమ్మ మాటలు ఏనాడైనా చెవికెక్కించుకుంటేనే కదా. పరీక్షలకు నాతో పాటు మేలుకునే నాన్న స్నేహితురాళ్ళ అమ్మల కంటే అందంగా గోరింటాకు పెట్టి మురిసిపోయే నాన్న.
ఎన్ని జన్మలకైనా ఈ నాన్నే కావాలనిపించే నాన్న. నన్ను మితిమించి ముద్దు చెయ్యవద్దనే నానమ్మ మాటలను అసలు వినిపించుకునేవాడు కాదు. నా అరచేతిని పండిన గోరింటాకు ఎరుపు కంటే నాన్న కళ్ళల్లో మెరుపు మరింత ప్రకాశవంతంగా ఉండటం ఆయనకు నా మీద గల ప్రేమకు చిహ్నం. నానా, ఎందుకు నాన్న నేనంటే నీకంత ప్రేమ అని అడిగితే, నువ్వు మీ అమ్మ నాకు ఇచ్చిన అపురూపమైన బహుమతివిరా. అయినా కన్నబిడ్డకు కాక ఎవరికి పంచను ప్రేమను అన్న నాన్న మాటలు అలానే హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. అలాంటి నాన్నను ఒక్క పూటైనా విడిచి ఉండడానికి మనసు అంగీకరించేది కాదు. ఒకసారి మా పిన్ని, ఏమ్మా నాన్నను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేని దానివి, రేపు పెళ్ళయ్యాక అత్తారింట్లో ఎలా ఉంటావు? సెలవుల్లో తన దగ్గరికి రమ్మంటే రానన్నానని నవ్వుతూ అంది మా పిన్ని. స్వయాన అమ్మకు చెల్లెలు అయితే అయ్యింది. ఆ పరిహాసం నాకు అస్సలు నచ్చలేదు. నేనసలు పెళ్ళే చేసుకోను, మా నాన్న దగ్గరే ఉంటాను. కోపంగా ముఖం తిప్పేసుకుంటూ అంతలోనే బావురుమన్నాను. నేను మా నాన్నను విడిచి ఎక్కడికి రానని అందరికీ అర్థమైంది. ఆ తర్వాత ఎవరు నన్ను తమ ఇంటికి రమ్మనమని ఒత్తిడి చేయలేదు. నాన్న పెంపకంలో ప్రేమ, సంతోషం తప్ప లోటు అన్నది తెలియకుండా పెరిగాను. చక్కగా చదువుకున్నాను. డిగ్రీ పూర్తి చేసిన 4 నెలలకు నాకు పెళ్లి నిశ్చయమైంది. నిన్ను విడిచి ఉండలేను నాన్న, నేను అసలు పెళ్ళే చేసుకోను. పెళ్లి చూపులకు వచ్చిన వారు వెళ్ళిపోగానే ఏడుస్తూ అన్న నా మాటలకు నాన్న కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. తప్పురా బంగారు, నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటేనే కదా నాకు ఆనందం. నన్ను నాన్న అని పిలిచే బంగారు తల్లి కడుపున పుట్టి అమ్మా అని పిలిచి ఆ రుణం తీర్చుకుంటానురా. నువ్వు అలా మాట్లాడితే నేను అస్సలు పెళ్లి చేసుకోను. దుఃఖం ఉధృతి పెరిగింది నాలో. వద్దురా, అంత మాట అనుకు. నువ్వు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. పెళ్ళైతే మటుకు ఏమైంది? ఎప్పుడంటే అప్పుడు నువ్వు ఇక్కడికి రావచ్చు. చూడాలనిపించినప్పుడు నేను వస్తాను నచ్చ చెబుతూ అన్నాడు నాన్న. అలా హరికి భార్యనయ్యాను. అమ్మాయిల మనసు దోచేంత అందగాడైనా. అంతేకాదు, ప్రేమించే హృదయం తన సొంతం. ఏ బంగారు పూలతో పూజ చేశానో గాని ప్రాణమిచ్చే నాన్నను, ప్రాణప్రదంగా ప్రేమించే భర్తను పొందాను. ఆయనకు నేనంటే చాలా ప్రేమ. మాది ఉమ్మడి కుటుంబం. ఆయన చెల్లెళ్ళిద్దరూ, మా అత్తగారు మాతోనే ఉంటారు. చిన్న వయసులోనే భర్త పోయిన పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దింది అత్తగారు. విశాలమైన లోగిలి మా అత్తగారిల్లు. మా అత్తగారు నన్ను కన్న కూతురులా చూసుకుంటారు. అత్తగారితో నాతో సౌఖ్యంగానే ఉంటుంది. ఇక మా ఆడపడుచులు గీత, సుధా నాతో ఇట్టే కలిసిపోయారు. తోబుట్టువులు లేక ఒంటరిగా పెరిగిన నాకు వాళ్ళతో కలిసి ఉండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. సత్యనారాయణ స్వామి వ్రతంతో మొదలైన కొత్త జీవితం చాలా ఆనందంగా ఉంది. 10 రోజులు 10 క్షణాల్లో గడిచిపోయాయి. అప్పుడు వచ్చాడు నాన్న. ఒక క్షణం నాలో మార్పుని నేనే నమ్మలేకపోయాను. ఇన్ని రోజులు నాన్న లేకుండా ఎలా ఉండగలిగాను? తండ్రి ప్రేమను మరిపించే భర్త దొరికినందుకు సంతోషించాలో, నాన్నను ఇంత త్వరగా మర్చిపోయినందుకు బాధపడాలో తెలియలేదు. ఈ 10 రోజుల్లో నాన్న కొద్దిగా డీలా పడిపోయాడు. నన్ను చూసిన ఆయన కళ్ళల్లో అమితమైన సంతోషం. ఒక్కటంటే ఒక్కరోజే ఉండి నాన్న వెళ్ళిపోతుంటే దుఃఖం ఆగలేదు నాకు. ఏడోకు బంగారు, నువ్విలా సంతోషంగా ఉంటే నాకెంత తృప్తిగా ఉందో తెలుసా? నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి అంటూ తల నిమురుతూ వాత్సల్యంగా అన్నాడు నాన్న. నాన్నతో ఉండలేని నా నిస్సహాయతకు నాకే ఏడుపు వచ్చింది. నాన్న వెళ్ళిపోతుంటే వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను మా వారు తన గుండెల్లో అపురూపంగా పొదువుకున్నారు. అదే నాకు శాశ్వతమైన నిలవైంది. అది మొదలు ఆయన గుండెల్లోనే కాపురం ఉండిపోయాను. ఇంటి కోడలిగా బాధ్యతలు అందుకొని అత్తగారికి విశ్రాంతినిచ్చాను. బాధ్యతలు తీసుకున్న అత్తగారి మాటకు విలువిచ్చి ఆవిడ మాట ప్రకారమే నడుచుకొని మంచి కోడలు అనిపించుకున్నాను. ఆడపడుచుల పెళ్ళిళ్ళు ఘనంగా చేశాం. ఇప్పుడు నాన్న అరుదుగా వచ్చే అతిథి. తెలియకుండానే నాన్న దూరపు బంధువు అయ్యాడు. ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యంగా ఉంటుంది.
ఒక్కరోజైనా నాన్నను విడిచి ఉండలేని నేను ఇప్పుడు నెలలకు నెలలు నాన్నను చూడకుండా ఎలా ఉండగలుగుతున్నాను అని 5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. మా అనురాగ దాంపత్యానికి గుర్తుగా మాకిప్పుడు 3 ఏళ్ల పాప. సకుటుంబంగా అందరం పెద్దాడబడుచు గృహప్రవేశానికి వచ్చాం. గృహప్రవేశం నిర్విఘ్నంగా జరిగింది. అక్కడ రాధత్తను చూడగానే సంతోషమైంది. రాధత్తయ్య నాకు స్వయంగా మేనత్త. కుశల ప్రశ్నలు అయ్యాయి. నువ్వు కూడా మీ నాన్న చేసిన పొరపాటు చెయ్యకు. పిల్లకు 3 నిండాయి కదా, ఈసారి అబ్బాయిని కను మాటల సందర్భంలో అంది అత్తయ్య. అత్తయ్య మాటలకు మనసు కీడు శంకించింది. నాన్న ఎలా ఉన్నారు? అప్పుడే గుర్తొచ్చినట్టుగా అడిగాను భయంగా. అదేంటి, నీకు తెలీదా? మీ నాన్నకు నెల రోజుల నుంచి ఒకటే జ్వరం. పాపం కాస్త జావ కాసిచ్చే దిక్కు కూడా లేదు. నాకు వీలైనప్పుడు ఇంత ఉడకేసి పెట్టి వచ్చాను. 4 రోజులైంది నేను కూడా వెళ్ళి. ఇది కూడా తెలీదా అన్నట్టు విచిత్రంగా చూస్తూ చెప్పింది. అత్తయ్య మాటలకు ఒక్కసారిగా గుండె జారినట్టుగా అనిపించింది. ఎంతైనా కూతురు కూతురే ఇందు. పెళ్ళయ్యాక ఆడపిల్లకు ఏ స్వతంత్రం ఉంటుంది? మీ నాన్నకు పట్టిన గతి నీకు కూడా పట్టకూడదనే చెప్తున్నాను. వెంటనే ఒక కొడుకును కను. తన ధోరణిలో తను చెప్పుకుపోతుంది. అత్తయ్య. నా మెదడులో వేల విస్ఫోటాలను విపరీతంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. అక్కడి నుండి పెరట్లోకి వచ్చేసాను. అత్తయ్య నాకు నాన్న గురించి నెల రోజుల నుంచి మాత్రమే తెలియదు అనుకుంటుంది. పిల్ల అలనా పాలనలో ఇంటి బాధ్యతల్లో తలమునకలైన నేను 3 ఏళ్లలో నాన్నను 2 సార్లు మాత్రమే చూడగలిగానని అత్తయ్యకు ఎలా చెప్పగలను? ఏడాది కిందట నాన్నకు వంట మనిషిని కుదిర్చి వచ్చాక ఆ ఊసే మర్చిపోయాను. నాన్న కొవ్వొత్తిలా తను కాలిపోతూ నాకు వెలుగునిచ్చిన నాన్నకు నేను చూపించిన కృతజ్ఞతకు నాకు నిష్కృతి ఉండదనిపించింది. నాకు సమస్తము ఇచ్చిన నాన్నకు నేనేం చేయగలిగాను? నాన్నా అంటూ హృదయం మోగగా రోదించింది. క్షణానికి నాలో నిస్త్రారణ పెరిగిపోయింది. కళ్ళు బయర్లు కమ్మి పడిపోయాను. నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఆయన వెంటనే మమ్మల్ని తిరుగు ప్రయాణం కట్టించారు. దారంతా ఆయనకు నా గురించి ఆందోళన. ఇంటికి రాగానే నీరసంగా మంచం మీద వాలిపోయాను. ఎంత ప్రయత్నించినా కంటి మీద కునుకు రాలేదు. మనసంతా నాన్న గురించిన ఆలోచనలే. అప్పటికప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళిపోదామన్నంత ఉద్వేగం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నాన్నను వృద్ధాప్యంలో ఒంటరిని చేసేంతగా ఎందుకు విస్మరించాను? నేను కాకపోతే నాన్నను ఎవరు చూసుకుంటారు? తెలియకుండానే ఎందుకింత స్వార్థపరురాలునయ్యాను? నాన్న కూడా నాలాగే తన సుఖం తను చూసుకొని ఉంటే ఈరోజు నేను ఇలా ఉండగలిగేదానినా? మూసి ఉన్న కన్నుల నుంచి పశ్చాత్తాపం కన్నీటి రూపంలో ప్రవాహమైంది. మర్నాడే వెళ్ళి నాన్నను ఇక్కడికి తీసుకొచ్చి ఎప్పటికీ నాతోనే ఉంచేసుకుందామని నిర్ణయించుకున్నాక మనసు కాస్త కుదుటపడింది. మర్నాడు ఉదయమే నా నిర్ణయాన్ని ఇంట్లో చెప్పాను. మీ నాన్నను మన ఇంట్లో ఉంచుకుందామా? అదేదో చేయరాని పని అయినట్టు, ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించినట్టు విడ్డూరంగా అంది మా అత్తగారు. మీ అబ్బాయిని మీరు ఎలా కష్టపడి పెంచారో మా నాన్న నన్ను అంతకంటే ఎక్కువ కష్టపడి పెంచి పెద్ద చేశారు. మీరు మీ అబ్బాయితో ఉన్నప్పుడు మా నాన్న నా దగ్గర ఉంటే తప్పేముంది? సాధ్యమైనంత మామూలుగా అన్నాను. ఆవిడ నన్ను ఒక పిచ్చిదాన్ని చూసినట్టు చూసింది. నిజం మాట్లాడేవాళ్ళు పిచ్చివాళ్ళలా కనిపిస్తారని నాకు అప్పుడే అర్థమైంది. అమాయకంగా మాట్లాడు కిందిరా. నేను నా కొడుకు దగ్గర ఉంటున్నాను. కానీ మీ నాన్న అభిమానమున్న మనిషి. కూతురి దగ్గరికి వచ్చి ఉండడానికి ఆయన ఒప్పుకుంటారా? అసలు నలుగురు హర్షిస్తారా? ఆవిడ ద్వంద్వ వైఖరిని మొదటిసారి గమనించాను. ఈమె కదూ నాన్న ఆస్తిని పత్రాలను ముందు చూపుతో తెప్పించి నా చేత బీరువాలో పెట్టించింది. ఈ తరం ప్రతినిధిగా మా నాన్న ఆస్తిలో ఆడపిల్లనైనా నాకు హక్కుంది. బాధ్యత తీసుకోవటం దగ్గరకు వచ్చేసరికి వెనకటి కాలం నాటి అమ్మాయిల సాంప్రదాయం పేరిట మా నాన్న బాధ్యతలు నాకు లేవు. మనిషిలోని డబుల్ స్టాండర్డ్స్ మీద తీవ్రమైన అసహ్యం వేసింది. అలాగైతే మా నాన్న ఆస్తి పత్రాలు మా నాన్నకి ఇచ్చేస్తాను. ఎవరైనా అబ్బాయిని పెంచుకొని తన ఆస్తిని ఆ అబ్బాయికి రాసిస్తే ఆయనకు కాస్త ఆసరాగా ఉంటుంది. క్రీగంట అత్తగారినే గమనిస్తూ అన్నాను.
ఆవిడ గొంతులో పచ్చి వెల్లక్కే పడ్డట్టయింది. ఏమిటమ్మా ఇందు, కూతురికి దగ్గర తండ్రి ఉండటం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఉన్నమాట అన్నానని నీకంత కోపం అయితే ఎలా? తెలివిగా బదులిచ్చింది ఆవిడ. ఎవరన్నారండి ప్రపంచంలో ఎక్కడా లేదని? ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశం చైనా. అక్కడి దంపతులకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకే బిడ్డ ఉండాలి. అందుకే కూతురు వివాహం అయ్యాక తల్లిదండ్రులకు కూడా కూతురుతోనే ఉంటారు. మీకు ఈ విషయం తెలియదు కాబోలు ఆవేశంగా అన్నాను. నా మాటలకు ఏ సమాధానం చెప్పాలో తోచక మా అత్తగారు మౌనం వహించారు. అది కాదు ఇందు అంటూ మా వారు కల్పించుకోబోయారు. మీరాగండి, అసలు మీ ప్రేమ మైకుల్లో పడే మా నాన్నను పట్టించుకోలేదు. కోపంగా కస్తుమన్నాను. నా మాటలకు ఆయన కళ్ళల్లో చిలిపితనం తొంగి చూసింది. కానీ నా సీరియస్నెస్ గమనించి మామూలుగా మాట్లాడారు. ఇందు, నన్ను కాస్త మాట్లాడినిస్తావా అని వాళ్ళ అమ్మ వైపు తిరిగి అన్నారిలా. అమ్మ, ఇందిరి మాటల్లో వాస్తవం ఉంది. వెనకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆడపిల్లలు పెళ్ళయ్యాక ఆమె తల్లిదండ్రుల బాధ్యతని ఉమ్మడి కుటుంబ సభ్యులు తీసుకునేవారు. అందువల్ల కొడుకులు లేని వారికి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయి? ఒక్కతే అమ్మాయిని కళ్ళల్లో పెట్టుకొని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను ఆమె పెళ్ళయ్యాక మీ కర్మ మీరు అనుభవించండి అంటూ వదిలేయటం న్యాయం కాదు. కాలంతో పాటు మనము మారాలి. అమ్మా, మనం చెల్లాయిల పెళ్ళి ఘనంగా చేశామంటే అది ఇందు నాన్నగారి సాయం వల్లే కదా. ఈ రోజున మనకు ఇంత శాంతి సంతోషం అంతా ఆయన కూతురి వల్లే కదా. అలాంటి ఆయనను మనతో ఉంచుకొని ఒంటరితనం దూరం చేయటం వల్ల సాంప్రదాయానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆయన మాటలకు అత్తగారు కూడా కన్విన్స్ అయ్యారు. నాన్నను ఇక్కడ తీసుకురావడానికి అన్ని అభ్యంతరాలు తొలగిపోయాయి. నాన్నను తీసుకురావడానికి నేను ఆయన పాపను వెంట పెట్టుకొని మా ఊరికి వెళ్ళాం. శుష్కించిపోయిన నాన్నను చూడగానే ఏడుపు ఆపుకోలేకపోయాను. అంత నీరసంలోనూ నన్ను చూడగానే నాన్న కళ్ళల్లో వెలుగు. ఎందుకురా ఆ కన్నీళ్ళు? ఇప్పుడు నాకేమైందని సముదాయింపుగా అన్నారు నాన్న. కన్నీరు నిండిన కళ్ళతో ఓ మారు ఇల్లంతా పరికించాను. అపరిశుభ్రతకు నిలయంలా ఉంది. శుభ్రతకు ప్రాణం పెట్టే నాన్న అలాంటి వాతావరణంలో ఉండవలసి వచ్చినందుకు చాలా బాధగా అనిపించింది. అక్కడ ఒక క్షణం కూడా నాన్నను ఉండాలని అనిపించలేదు. నాన్న, ఇక్కడ అసలు బాగోలేదు, నువ్వు నాతో బయలుదేరు, ఇక నుంచి మనం కలిసే ఉందాం అన్నాను. నాకు ఇక్కడ ఇప్పుడు ఏం తక్కువైందిరా ఇందు? నువ్వు కుదిర్చిన వెళ్ళిన వంట మనిషి మానేసింది. మరో మనిషి దొరకగానే అంతా సర్దుకుంటుంది. ఈ మాత్రానికి నన్ను మీతో వచ్చేయమంటే ఎలా? చాలా అభిమానంగా అన్నారు నాన్న. ఎక్కడ నాకు భారం అవుతాను అన్న భయం నాన్న మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమను పంచడం తప్ప నా నుంచి ఏ చిన్న సేవను కూడా ఆశించడం నాన్నకు తెలియదు. కానీ నాన్నతో ఎలా ఉన్ననిపించాలో నాకు బాగా తెలుసు. సరే, నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను, నీతో పాటు ఇక్కడే ఉంటాను మొండిగా అన్నాను. ప్రేమను పంచడం తప్ప గదమాయించడం తెలియని నాన్న నిస్సహాయంగా ఉండిపోయారు. నిజంగానే ఆయన నేను విడిపోతానేమోనని విలువెల్లాడారు. మావయ్య, దయచేసి ఒప్పుకోండి. మీకోసం ఇందిరి కోసం పాప ఇక్కడికి వచ్చేస్తే అక్కడ నేను నా వ్యాపారం ఏం కావాలి? దయచేసి నా కోసమైనా ఒప్పుకోండి, దిగులు అభినయిస్తూ నాటకీయంగా అన్నారు. వద్దు, అలా జరగడానికి వీల్లేదు. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఎక్కడ మేం కష్టపడతామేమోనని గబాలను అనేశారు నాన్న. నాన్నను మాతో పాటే తీసుకొచ్చాం. గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విశాలమైన గది నాన్నకు కేటాయించాం. తనకంటూ ప్రత్యేకంగా టీవీ, ఆయనకు ఇష్టమైన పాటల క్యాసెట్లతో టేప్ రికార్డర్ అన్నీ ఏర్పాటు చేశాం. టైంకి భోజనం, పండ్లు, పాలు అమరుస్తూ జాగ్రత్తగా చూసుకున్నాను. 2 నెలల్లో నాన్న బాగా కోలుకున్నారు. అయితే నాన్నలోని మార్పే నాకు అస్సలు మింగుడు పడలేదు. ఒకప్పుడు నేనంటే ప్రాణం పెట్టే నాన్న పార్టీ ఫిరాయించారు. అసలు నాకంటే వడ్డీ ముద్దనే మాటను నిజం చేశారు. నాన్న ఇంతలా మారిపోతాడని కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడు నాన్నకు 3 ఏళ్ల నా కూతురు తోడిదే లోకం. అదే నాకు అమితమైన కోపాన్ని కలిగించే అత్యంత ఆనందకరమైన విషయం.
నాకు ఇంతకన్నా సంతోషం ఏముంది? నాన్న నా బిడ్డను చూసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. నాకు అంతకన్నా ఏమీ వద్దు. చాలు. నానున్నంతకాలం నా కళ్ళ ముందే ఉన్నారనే తృప్తి మిగిలింది. హలో! నచ్చిందా అండి ఈ కథ మీకు? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. నమస్తే అండి.